వెల్కమ్ టు ఇల్లాలి ముచ్చట్లు. ఇల్లాలి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఇదిగోండి మష్రూమ్స్ రెడీ చేసి పెట్టుకున్నా. ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు, గుడ్లు, ఉల్లిపాయలు. ఇది మజ్జిగ చారు అనమాట. మజ్జిగ చారుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక పోపు వేయాలి. ఏంటి అస్తమాన్ మజ్జిగ చారే అంటున్నాను అనుకుంటున్నారా? మజ్జిగ చారు నేను పెరుగు వేసుకోవట్లేదు కదండి, పెరుగు ఉండిపోతుంది. అందుకని చెప్పి రోజు మా ఆయన గారికి మజ్జిగ చారు చేసేస్తున్నాను. ఈసారి పాలు తక్కువ తెమ్మని చెప్పాలి, ఎందుకంటే ఒక దాదాపుగా నేను 2 నెలల వరకు పాలైటం మీద ముట్టుకోను కాబట్టి ఈసారి చెబుతాను. నేను ఇప్పుడు ఈరోజు తీసుకునే ఫుడ్ వచ్చేసి మష్రూమ్స్, నాటుగుడ్లు. ఇవి నాటుకోడి గుడ్లు అనమాట. మా వారు ఎక్కడి నుంచో సంపాదించి తీసుకొచ్చారు. నాటుకోడి గుడ్లు అయితే మంచివని చెప్పానని ముందుగా గుడ్లు వేయించాలి కదండి. నాటుకోడి గుడ్లు అని చెప్పాను కదా, గుడ్లు వేయిస్తున్నాను. ఈ వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి మన బాడీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతూ ఉంటుందండి. ఈ నిన్నంతా కూడా నాకు ఎలా ఉంది అంటే నిన్న బయటకది వెళ్ళి గుడికది వెళ్ళి వచ్చిన వలన ఏంటో తెలియదు, కానీ కాస్తంతా అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. అంటే నీరసమో తెలీదు, లేకపోతే లేదంటే బాడీ వాటర్లో సరిగా నేను వాటర్ సరిగా తాగలేదు అందుకో తెలియదు, కానీ మొత్తానికి ఏదో రకరకాలుగా అనిపించింది. అది ఏంటనేది నేనైతే కరెక్ట్గా చెప్పలేను, కానీ ఏదోలాగా అనిపించింది అనమాట. నేను పైగా ఎండ కదా, నేను చాలా ఎండగా ఉందా, ఎండలో గుడి దగ్గర తిరగడం వల్ల అనుకుంటా అలా అనిపించింది. అయితే ఈ బరువు తగ్గే ప్రక్రియలో మనం మాత్రం ఎప్పుడు మన బాడీ మీద కాన్సన్ట్రేషన్గా ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా. ఎందుకంటే మన బాడీకి కావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్ కదా. ఆ కార్బోహైడ్రేట్ని మనం ఇవ్వకుండా బ్రేక్ చేసేస్తున్నాం. కార్బోహైడ్రేట్ బ్రేక్ చేసేస్తూ ఫ్యాట్ని ఇస్తున్నాం మనం మన బాడీకి, అంతే కదా. అయితే కొత్తగా చూడండి, మనం ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్తాం, కొత్త ప్లేస్కి వెళ్తాం, అటువంటిప్పుడు మనకి నిద్ర పట్టదు కదా సరిగా. ఆ కొత్త ప్లేస్లో మనకి నిద్ర పట్టదు. అదేవిధంగా ఎందుకు అలా నిద్ర పట్టదంటే మన బాడీకి అలవాటు లేని ప్రదేశం కాబట్టి మనకి నిద్ర పట్టదు. అదేవిధంగా మన లోపల కూడా ఇప్పటిదాకా మనం కార్బోహైడ్రేట్ మీదే మన బాడీని పెంచి పోషించాం. ఒకేసారి కార్బోహైడ్రేట్ మానేసి ఫ్యాట్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫ్యాట్ ఇవ్వడం కారణంగా అనుకుంటా బాడీ రకరకాలుగా స్పందిస్తూ ఉంటుందన్నమాట. అలా స్పందించడం అంటే అసలు మామూలుగా స్పందించడం లేదు. అయితే ఇక్కడే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాత్రి నాకు ఏమనిపించిందంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది కదా, కొంచెం అన్నం పెట్టుకు తింటే ఎలా ఉంటుందో పెట్టేసుకోనా అని నా మనసుకు అనిపించింది నేను సాయంత్రం. కానీ అమ్మో, ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఇది మన బాడీ చేస్తే మాని తప్ప ఇంకొకటి కాదని చెప్పి నాకు నేనే రియలైజ్ అయ్యి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను అనమాట. అలాంటప్పుడే మనం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. లేదంటే కనుక మన బాడీ చేస్తే మాయలో మనం పడిపోయామా ఇంకా అదే సంగతులు. మళ్ళీ తెల్లారింది, నార్మల్గా నా పనులు నేను చేసేసుకుంటున్నాను. రాత్రి నిద్ర కూడా బాగానే పెట్టింది, ఇప్పుడు కూడా మనకు బాగానే ఉంది. అయితే ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బరువు తగ్గే ప్రక్రియలో మన బాడీకి కావాల్సింది మనం ఇవ్వడం లేదు కాబట్టి మనల్ని రకరకాలుగా హింసిస్తూ ఉంటుంది అనమాట. రకరకాలుగా హింసిస్తూ ఉంటుంది. నిన్న కూడా నాకు అదే జరిగింది అనుకుంటా. మళ్ళీ పొద్దుటి నుంచి బాగానే ఉంది. ఇంకోటి గుడ్లు వేస్తున్నాను. గుడ్లు వేయించేసి ఆ వేయించిన గుడ్లలోనే నేను ఇదిగో ఇలా ఫస్ట్ ఎండ్రాయిలు వేయించుకోవాలి కాబట్టి ఎండ్రాయిలు వేసేస్తున్నాను. ఎండ్రాయిలు వేసి 2-3 సెకండ్లు వేయించిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తాను. ఇదిగో ఇందులోనే ఉల్లిపాయలు వేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు గుడ్లు బయటికి తీస్తాను. అప్పుడు ఆయిల్ అంటుకోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకా చూడండి, లేదంటే నూనెలో వేయించిన గుడ్డు తీయాలంటే మనకి ఆయిల్గా ఉంటుంది కదా, ఉల్లిపాయలు వేసేస్తే అలా ఉండదు అనమాట. ఇది ఒక చిన్న చిట్కా, గుడ్లు కూర వండేవారికి ఇది ఒక చిన్న చిట్కా అనమాట. ఓకే అండి. ఇంకా నేను ఫ్యాట్ కొద్దిగా తగ్గించా. రోజు మీదట 100 గ్రాములు అలా తీసుకునేదాన్ని కదా, ఇప్పుడు తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తగ్గించినా కూడా నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించడం లేదు. 100 గ్రాములు కాకుండా మనం ఉండగలిగితే కనుక ఫ్యాట్ కొంచెం తగ్గించవచ్చు. ఈరోజు ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తయారు చేసుకొని తాగేస్తాను. ఇదిగోండి గుడ్లు ఎండ్రాయిలు కూర, తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, మష్రూమ్స్ కర్రీ. నాకు కర్రీ అంటే అదే నేతిలో వేయించుకుంటున్నాను.
ఇది నేను చేసుకుంటున్నాను అనమాట నా డైట్ కోసం. ఇదిగోండి రైస్, మజ్జిగ చారు, గుడ్ల కూర, ఇది నా కూర. నా ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.